రేవంత్ రెడ్డి ఆనాడు ఓటుకు నోటు విషయం తెలుసు కదండి, నేను బాగా లోతుకోని ఇంకా బాబు గారి శిష్యుడు కదా, చంద్రబాబు గారు పైనుంచి సెకండ్ ఇస్తే కింద నుంచి దండం పెట్టి పోయినోడు కదా కేసీఆర్. కేసీఆర్ ఎవరు? చంద్రబాబు శిష్యుడు కదా. సోనియా గాంధీ చాలా సహజం. మాట వస్తే సహచరుడు ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలిచి ఆ తర్వాత టీడీపీ పార్టీలో పోయిండు, అదంతా హిస్టరీ అందరికి తెలిసే విషయం. మీరు గురు శిష్యులు వారు మాట్లాడుతున్నప్పుడు గానీ మీరు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కేసీఆర్ గారు కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, బీఆర్ఎస్ మీద ఎన్ని నిందలు వేసినా కూడా నేను ఒక్క మాట కూడా అంటే మీరు అభివృద్ధి కోసం ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కలిస్తే ఇది ఇంకోటి చిల్లర వల్ల మాటలు ఎందుకండి. పాంచినాయలో ఇవాళ వాళ్ళు పెట్టినటువంటి ఫిరాయింపు జరిగితే, ఇదే రాహుల్ గాంధీ అన్నాడు, ఫిరాయింపు జరిగితే వాళ్ళ యొక్క మరి అధికారాన్ని వెంటనే తొలగిపోయేటట్టుగా చేస్తామని ఇదే రాహుల్ గాంధీ ఇదే రాజ్యాంగాన్ని పట్టుకున్నాడు. మేము రాజధర్మం పాటిస్తున్నామని బీఆర్ఎస్ వాళ్ళను మరి తీసుకోవడం రాజధర్మం అవుతుందా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇవాళ కేసీఆర్ గారు చావు నోట్లకు పోయి తెలంగాణ తెచ్చిందండి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద అసలు మీకు అర్థం తెలియదు. అది 80,000 కోట్లు మాత్రమే. ఏది ఇప్పటి వరకు 80,000 కోట్లు మాత్రమే కాళేశ్వరం మీద ఖర్చు కాబడ్డాయి, టెండర్లు అయినాయి. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్కటే కాదు, కాళేశ్వరం నుంచి 1,42,000 కోట్లు బాహుబలి మోటార్స్ ఉన్నటువంటి గాయత్రి పంప్ హౌస్ నంది మొత్తం మునిగింది. మోటార్లు నడుస్తలేవు, పర్రెలు వాసినాయి, ఎక్కడికక్కడ పిల్లలు మునిగిపోయినాయి. బాహుబలి కట్టడాన్ని పోయి చూసినామంటే అధ్యక్షుడికి కాకతీయ ద్వారా ఇవాళ చెరువులు ఎందుకు బాగు చేయలేదు అంటున్నా. ఇవాళ తాగే నీళ్ళు మిషన్ భగీరథ గల నీళ్లు ఇస్తా ఉంటారు. అప్పుడు ఆంధ్ర ముఖ్యమంత్రి కలిస్తేనేమో మీరు తెలంగాణ పరిష్కరించుకుంటామంటే చంద్రబాబు నాయుడు ఎన్ని రోజులు నమ్ముతారు మీ చిల్లర ప్రచారాలు? తెలంగాణ ప్రమాదంలో పడతారు. రవిశంకర్ గారు ఆయన మానవీయ కోణంలో ఆలోచన చేసి ఒక ఆడబిడ్డకు పెళ్లి చేయాలి, ఆ పెళ్లి చేస్తే ఆడబిడ్డకు అండగా ఉండాలి పేద బడుగు బలహీన వర్గాల. కానీ 180 గురుకుల పాఠశాల. రవిశంకర్ గారు మీరు మీ మేనిఫెస్టోలను ఇవన్నీ పెట్టుకునే టైం ఇది కాదు. తెలివిగా కన్వీనియంట్ గా టాపిక్ డైవర్ట్ చేయడం వల్ల ప్రయోజనం లేదు. దోపిడీ చేసిన విధానం చూసిరు, రైతు బంధు పేరుతోని హైవేలకు వెంచర్లకు రైతు బంధు కట్టబెట్టింది చూసిరు, ధరణి పేరుతోని 1,000 కోట్లు కొల్లగొట్టింది కూడా చూసిరు. కాబట్టి ఇట్లా బుద్ధి చెప్పారు తెలంగాణ ప్రజలు. మరి ఆయన అసలు ఈ రోజు చర్చకి ఆయన మాట్లాడిన సంబంధం గారు కేవలం కొట్లాడి తెచ్చినటువంటి కేసీఆర్ గారికి మాత్రమే, బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు చూశారు. ఒక మాట వినండి రవిశంకర్ గారు, దయచేసి వినండి. మీరు కన్వీనియంట్ గా ఒక మాట వినండి సార్, ఒక మాట వినండి, ఒక మాట వినండి. ఇదేం ఎలక్షన్ క్యాంపెయిన్ కాదు, ఎలక్షన్ డిబేట్ అసలే కాదు. ఓకే, ఇక్కడ టాపిక్ అసలు టాపిక్ వదిలేసి అదే ఒక్క నిమిషం రవిశంకర్ గారు, ఒక్క నిమిషం సార్, ఎవరిని మీరేం అనలేదు అనేది ఎంత నిజమో ఒక మాట నేను చెప్పేది వింటే కదా మీకు అర్థమవుతుంది. మీరేమంటున్నారు? మీరు బీఆర్ఎస్ నిందించారు, మీరు కేటీఆర్ గారిని నిందించారు, మీరు కేసీఆర్ గారిని నిందించారని మీరు అంటున్నారు. అసలు ఈ చర్చ మొదలైంది దేని మీద? కేటీఆర్ గారు నిన్న మాట్లాడిన దాని మీద, కేసీఆర్ హరీష్ రావు గారు నిన్న మాట్లాడిన దాని మీద.
రావాల్సిన అటాక్ అంతా అక్కడి నుంచి వచ్చింది కదా, ఆ రావాల్సిన అటాక్కి పరిస్థితి ఏంటి అని ఇక్కడ చర్చ. ఆ సందర్భంగా ఆ మాటలు వాళ్ళు చెప్పిన దానికి కౌంటర్గా వీళ్ళ మాటలు వస్తున్నాయి. చెప్తాను కదండి, ఒక్క నిమిషం, దాన్ని మీరు సమర్థించుకోవచ్చు, అంతేగాని నన్ను ఏదో ఒంటరిగాని చేసి మీరే మాట్లాడుతున్నారు అనేది కరెక్ట్ కాదు అంటున్నా. ఆల్రెడీ మీ వాళ్ళు మీ నాయకులు ఇద్దరు మాట్లాడలేసినారు నిన్న, దుమ్ముగా మాట్లాడేసినారు. సింగిల్ గా కొట్లాడే శక్తి మీకున్నది, మీకున్నది, నిజాన్ని చెప్పే మీకున్నది. అయితే నేనేమంటున్నానంటే తెలంగాణ అంశంలో సింగిల్ గా కొట్లాడగలరు, ఎవరికి ఉండే ఇది వాళ్ళకు ఉంటుంది, ఐ రెస్పెక్ట్ యూ, అంతవరకు బాగానే ఉంది. నేనేమంటున్నానంటే ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పేది ఏంటి, మేము విడివిడిగా తీసుకోలేదు ఎమ్మెల్యేలని, మేము విలీనం చేసుకున్నాం అంటే ఇండైరెక్ట్గా మీరు కూడా చేసుకుంటే అట్లా చేసుకోండి అని చెప్పదలుచుకున్నారా? ఈ ఫిరాయింపుల సంస్కృతి ఎప్పుడు కాంగ్రెస్ మొదలు పెట్టిందండి? అయి ఉండొచ్చు, మీకు తెలుసు కదా, అయి ఉండొచ్చు. కాంగ్రెస్ మొదలు పెట్టిందా, బీఆర్ఎస్ మొదలు పెట్టిందా? కొత్తగా ఎప్పుడో బీఆర్ఎస్ మొదలు పెట్టిందా? మేము ఆర్టికల్ 10 ప్రకారంగా మరి అట్లాంటప్పుడు సైలెంట్ ఉండండి. అట్లాంటప్పుడు సైలెంట్ ఉండండి. ఈ ఫిరాయింపులు అనేది ఎప్పుడో పుట్టినాయి కదా, ఇప్పుడు మనోళ్ళని తీసుకుంటే మాత్రం మనం ఎందుకు ఏడవాలి, మనం ఎందుకు మాట్లాడాలి, సైలెంట్ ఉందామా, సైలెంట్ ఉంటే అయిపోద్ది కదా. మళ్ళీ రేపు మీరు అధికారులకు వచ్చినా మీరు గుంజుకోండి వాళ్ళని, ఇదే కార్యక్రమం అయిపోయా. ఇవాళ కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఏం చెప్పిండంటే, పాంచ్ న్యాయలో మేము మేనిఫెస్టోలో పెట్టినాము, పార్టీ ఫిరాయింపు చేస్తే వెంటనే ఆ అభ్యర్థిత్వాన్ని అయిపోవాలి, అభ్యర్థిత్వం ఉండకూడదు అధికారంలోకి వస్తే 10th షెడ్యూల్ దానికి అనుగుణంగా మార్పు చేస్తామని చెప్పినాం. మాట్లాడితే ప్రజలు కూడా మేము 10th షెడ్యూల్ అధికారంలోకి వస్తే మార్పు చేస్తాం. ఏం చెప్తుందో చూడండి, మీ పాంచ్ న్యాయ ఏం చెప్తుందో చూడండి. మీరు మాట్లాడిన దాని మీద మాట్లాడుతాం. ఏం మాట్లాడు చెప్పండి, అప్పుడు మీరు ఏం చేసినారు చూడండి. కాంగ్రెస్ ది అంతే ఉంది, బీఆర్ఎస్ ది అంతే ఉంది. 10 ఏళ్ల కంటే ముందు కాంగ్రెస్ ఏం చేసిందో మీరు అన్న మాట కట్టుబడి ఉన్నారా? 2/3 వచ్చేదాకా ఆగమని మీ కేటీఆర్ ని ఒక నెల రోజులు పెట్టింది కనుక మీరు పాంచ్ న్యాయకు కట్టుబడి ఉన్నారా, మీ మేనిఫెస్టో కట్టుబడి ఉన్నారా లేదా? పాంచ్ న్యాయ వాళ్ళ మేనిఫెస్టో అండి, బాగుంది, మీరు అన్న పాయింట్ కరెక్టే, నేను కూడా ఒప్పుకుంటా. వాళ్ళు అధికారంలోకి వస్తే అది చేస్తామన్నారు, అధికారంలోకి రాకపోయినా కూడా ఆ నీతికి నిజాయితీకి నిలబడి ఉండాలా, కట్టుబడి ఉండాలనేది మీ ఆర్గ్యుమెంట్. అది తప్పులేదు, మీ ఆర్గ్యుమెంట్ చేయడంలో తప్పులేదు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, మేము ప్రభుత్వం కూలగొడతా ఉన్నారు, అందుకని మీరు అన్నారు కాబట్టి మేము ఇది చేస్తున్నాం. అప్పుడు మీరు మనం అన్నాం కదా, గుర్తుందా, మన ప్రభుత్వాన్ని కూలగొడతా ఉన్నారని అదే చేశారు. కానీ ఇప్పుడు కాదంటే కుదరదులే, కానీ మేము అన్నిటికీ సాక్షులం. ఒక్క మాట వినండి రవిశంకర్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ చేసేదానికి మేమే సాక్షులం, ఆనాడు కేసీఆర్ గారు చేసిన దానికి మేమే సాక్షులం, అప్పుడు అంతకుముందు రాజశేఖర రెడ్డి చేసిన దానికి మేమే సాక్షులం, మధ్యలో టీడీపీ వాళ్ళు చేసిన దానికి మేమే సాక్షులం, అన్నిటికీ మేమే పాపాల భైరవులం. మీరు లేదన్నంత మాత్రాన ఏది ఆగదు, మీరు చేసింది అదే, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది అదే. అదే విచిత్రమైన పరిస్థితి విక్రమ్ గారు. ఇప్పుడు వీళ్ళ ఇద్దరి సంవాదంలో